టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరుగాంచిన తమన్నా భాటియా కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు సౌత్ సినిమాలో కూడా అత్యంత డిమాండ్ ఉన్న నటి. ప్రధానంగా తెలుగు మరియు తమిళ సినిమాల్లో తమన్నా బాగా పాపులర్ అయింది. కేవలం తెలుగులోనే కాదు, తమన్నా కొన్ని హిందీ చిత్రాల్లో కూడా నటించింది. కన్నడలో జాగ్వార్, కేజీఎఫ్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లో డాన్స్ చేసింది. తమన్నా భాటియా ఏ డ్రెస్ వేసుకున్నా అందులో గ్లామరస్ గానే కాకుండా హాట్ గా కనిపిస్తుంది. ముంబైలోని సింధీ కుటుంబంలో 21 డిసెంబర్ 1989న జన్మించారు. తండ్రి సంతోష్ భాటియా వజ్రాల వ్యాపారి. ముంబైలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తమన్నా 15 ఏళ్ల వయసులో నటించడం ప్రారంభించింది. 2005లో తమన్నా తన 15 ఏళ్ల వయసులో చాన్సా రోషన్ చెహరా చిత్రంలో కథానాయికగా నటించింది. ఆ సినిమా విజయం సాధించలేదు. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, 2006లో కేడీతో తమిళంలోకి అడుగుపెట్టింది. 3 విఫలమైన 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్, బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా కల్లూరి తమన్నాకు సరైన గుర్తింపును ఇచ్చాయి. హ్యాపీ డేస్ సక్సెస్ తర్వాత తమన్నా స్టార్డమ్ అమాంతం పెరిగింది. అయన్, కండెన్ కాదలై, పయ్యా, సిరుత్తై, వీరం వంటి సినిమాల ద్వారా తమిళ సినీ పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2009లో కిషోర్ కుమార్, పార్థసాని దర్శకత్వంలో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాల ద్వారా తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా సినీ కెరీర్ విషయానికి వస్తే తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూస్తుండగానే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అయిపోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాలో నటించింది తమన్నా. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు తమన్నా. F3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. అది అలా ఉంటే ఆమె నటించిన సినిమా బబ్లీ బౌన్సర్. తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన కామెడీ డ్రామా బబ్లీ బౌన్సర్. ఈ సినిమాకు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. హాట్స్టార్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అయ్యింది. చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోలా శంకర్ తమిళ వేదాలంకు రీమేక్ గా వచ్చింది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. తమన్నా యువ హీరో సత్యదేవ్ తో కలిసి గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది. కన్నడ హిట్ మూవీ లవ్ మాక్టైల్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. 2020లో లాక్డౌన్ సమయంలో సినిమాలు కాకుండా వెబ్ సిరీస్ వైపు అడుగులు వేసింది తమన్నా. దాదాపు 17 ఏళ్ల కింద ఈమె తొలిసారి స్క్రీన్ పై కనిపించింది. 10వ తరగతి చదువుతున్న రోజుల్లోనే తమన్నా సినిమాలోకి వచ్చేసింది. శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అప్పట్లో మంచు మనోజ్తో కలిసి కేవలం 15 ఏళ్ల వయసులోనే నటించింది తమన్నా. దానికంటే ముందుగానే ఓ కమర్షియల్ యాడ్ చేసింది తమన్నా. పగలు 10th ఎగ్జామ్స్ రాసి మధ్యాహ్నం కనీసం పార్లర్ కూడా వెళ్లకుండా 2 నుంచి 10 గంటల వరకు 3 రోజుల పాటు కమర్షియల్ యాడ్ చేసింది తమన్నా. తమన్నా ఓవైపు చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో నటిస్తూనే మరోవైపు సందీప్ కిషన్, సత్యదేవ్ వంటి కుర్ర హీరోలతో జతకడుతూ దూసుకుపోతోంది. ఓవైపు లవ్ స్టోరీలు చేస్తూనే మరోవైపు బాహుబలి వంటి సినిమాల్లో వీర నారిగాను పాత్ర చేసి ఈ బ్యూటీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించింది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ వంటి స్టార్లకి జోడీగా నటించి మంచి విజయాలను అందుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలిగిన హీరోయిన్లలో తమన్నా ఒకరు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి టాప్ హీరోలతో నటించింది. అయితే గత కొద్ది కాలంగా తమన్నా టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది.
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పట్టం, బ్రేకప్ వల్ల తమన్నా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. రీసెంట్ గా స్త్రీ 2 ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఇప్పుడు తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో సోషల్ మీడియాలో డిస్కషన్ కి టాపిక్ గా మారింది. విజయ్ వర్మతో బ్రేకప్ కి ముందు తమన్నా కాస్త బొద్దుగా ఉండేది. దీంతో ఆమెకు ఏవో కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ పుకార్లు వచ్చేవి. అయితే విజయ్తో బ్రేకప్ తర్వాత తమన్నా బాడీలో కంప్లీట్ గా మార్పులు వచ్చాయి. ఆమెలో ఈ మార్పులకు కారణాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నాజుగ్గా మారేందుకు ట్రీట్మెంట్ తీసుకుంటుందంటూ కొందరు చెబుతుండగా బ్రేకప్ రివెంజ్ తోనే ఇలా సన్నబడిందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి దీనిపై తమన్నా స్పందించింది. హార్పర్స్ బజార్ ఇండియాతో జరిగిన చాట్లో ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. హిందీ బెల్ట్ ఆడియన్స్ కి మాత్రమే కొత్తగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది. కోవిడ్ ఇబ్బంది పెట్టింది. 15 ఏళ్ల వయసు నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా. నేను జీవితంలో ఎక్కువ భాగం కెమెరా ముందే ఉంటాను. ఇందులో నా శరీర రహస్యాలను దాచడానికి ఏమీ లేదు. 20 ఏళ్ల చివరి వరకు నేను సన్నగానే ఉన్నా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సన్నబడటం కొత్తేమీ కాదు. దాదాపు 100 చిత్రాలకు దగ్గరగా వచ్చాను. ఈ ప్రయాణంలో నా శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. పైగా ఒక స్త్రీ శరీరం ఎల్లప్పుడూ మారుతుందని ప్రజలు తెలుసుకోవాలి. ప్రతి 5 ఏళ్లకోసారి మనల్ని మనం చూసుకుంటే అప్పుడు అలా ఉన్నానా అని మనకే అనిపిస్తుంది. కోవిడ్ నిజంగా నా శరీరాన్ని దెబ్బతీసింది. బరువును మెయింటైన్ చేయటం చాలా కష్టమైపోయింది అంటూ తమన్నా షేర్ చేసుకుంది. ఆ సమస్యతో ప్రాబ్లం. నాకు పొట్ట రావడాన్ని గమనించి బాడీని ఫిట్గా ఉంచుకోవాలని డిసైడ్ అయ్యాను. శరీరంలో జరిగే మార్పులను నేను గుర్తించాను. దీనికి కారణం ఇన్ఫ్లమేషన్. పైగా మెన్స్ట్రువల్ సైకిల్ సమయంలో శరీరం మారుతున్నట్లుగా ప్రతి స్త్రీకి అనిపిస్తుంది. నేను 30ల ప్రారంభంలో నేను కూడా అదే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇక నా కర్వ్స్ పోయాయని కొందరు అంటున్నారు. అవి ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే నా హిప్, వేస్ట్, ఎముక నిర్మాణం అలాగే ఉంటుంది. ఇక అందరిలా నేను వరల్డ్ బ్యూటీ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక ఇండియన్గా నాకు నేనుగా ఉండాలనే కోరిక. ప్రజలు మన కర్వ్స్ని ఇష్టపడుతుంటారు. అందుకు తగ్గట్టుగా బాడీని రెడీ చేసుకోవటానికి సమయం ఆసన్నమైందని భావిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు తమన్నా, షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి జంటగా వస్తున్న ఓ రోమియో సినిమాలోనూ కనిపించనుంది. సినిమా పరిశ్రమలో కొన్ని బ్రేకప్స్, లవ్ ఫెయిల్యూర్స్ సర్ప్రైజ్ కలిగిస్తాయి. అప్పటి వరకు నిన్ను వీడి నేను ఉండలేను, ఈ జన్మకు నీవే నా జీవిత భాగస్వామి, నీవు నాకు దొరకటం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ ఇంటర్వ్యూలో తమ ప్రియురాలి గురించి ఒకరికొకరు గొప్ప విషయాలు చెప్పుకుంటూ పొగడ్తలు గుప్పించుకుంటూ కనిపించిన వారు తెల్లవారేసరికి విడిపోతున్నామంటూ షాక్ ఇవ్వటం చాలా సందర్భాల్లో చూసాం. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే తమన్నా, విజయ్ వర్మ ప్రేమ కథలో ఇలాంటి సన్నివేశాలే సోషల్ మీడియాలో కనిపించాయి. వారిద్దరూ చెట్టాపట్టాలేసుకొని మమ్మల్ని ఎవ్వరూ కూడా విడదీయలేరనే అంత బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే షాకింగ్గా విడిపోయారు. ఇక అయితే వారిద్దరు విడిపోవడం వెనుక అసలు కారణం ఏంటి, వారిద్దరిని ఎవరు విడిదీశారు అన్న ప్రశ్నలు అభిమానులు, సినిమా ప్రేక్షకులను వెంటాడుతున్నాయి. అయితే వాటి గురించి తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా భాటియా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. బ్రేకప్ వెనుక మిల్కీ బ్యూటీ చెప్పిన కారణాలు ఏంటంటే, తెలుగులోనే కాకుండా హిందీ భాషలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న తమన్నా భాటియా
టాలెంటెడ్ యాక్టర్ విజయ్ వర్మ ఇద్దరు తమ ప్రేమ వ్యవహారాన్ని 2023 సంవత్సరంలో వెల్లడించారు. అప్పటి నుంచి వారిద్దరూ సహజీవనం చేస్తూ డేటింగ్ వ్యవహారాలతో మీడియాలో అందరినీ ఆకర్షించారు. మీడియా మొత్తం వీరి ప్రేమ కథను హైలైట్ చేస్తూ కథనాలు వెల్లడించాయి. అయితే వారిద్దరూ ఒక్కటవ్వడం ఖాయం, వీరి జంట సక్సెస్ఫుల్ కావడం గ్యారంటీ అనే నమ్మకాన్ని కలిగించారు. అయితే వారిద్దరూ అందరికీ షాక్ ఇస్తూ విడిపోవడం సినీ పరిశ్రమనే కాకుండా అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అయితే తాను ఎంతో కమిటెడ్గా కొనసాగించిన లవ్ అఫైర్ బ్రేకప్ కావటాన్ని ఎట్టకేలకు జీర్ణించుకున్న తమన్నా భాటియా ఇటీవల అందుకు కారణాలను వెల్లడించారు. నా జీవితంలో ఎన్నడూ అబద్ధాలు ఆడలేదు. ఏదైనా తప్పు జరిగితే నిజాయితీగా అందుకు పరిష్కారం ఆలోచించేదాన్ని. నా వద్ద ఎవరైనా అబద్ధం ఆడితే సహించలేను. నా ముఖం ముందే నేను జీర్ణించుకోలేని విధంగా అబద్ధం చెప్పాడు. నన్ను ఒక ఫూల్ చేశాడు. ఆ విషయం నాకు తీవ్రమైన కోపం తెప్పించింది. అతడు ఆడింది ఓ అబద్ధం కాదు, నాకు తీరని మోసం చేశాడు. ఆ విషయం నన్ను బాగా హర్ట్ చేసింది. నా బ్రేకప్లో జరిగిన అసలు విషయం అది అని తమన్నా అందరి సందేహాలకు క్లారిటీ ఇచ్చింది. అయితే నేను మంచి జీవిత భాగస్వామిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. నా కాబోయే భర్త నన్ను పొందినందుకు అదృష్టంగా భావించాలి. అలాంటి అదృష్టవంతుడు ఎవరో త్వరలోనే మీరు చూస్తారు అని తమన్నా భాటియా తన అభిప్రాయాలను పంచుకుంది. మిల్కీ బ్యూటీ కెరీర్ విషయానికి వస్తే 2025 సంవత్సరంలో ఓదలా 2, రైడ్ 2, బాహుబలి ది ఎపిక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే ఓ రోమియో, రేంజర్, రోహిత్ శెట్టి నిర్మించే సినిమాలో రాగిణి MMS 3 మూవీలో నటించనుంది.